మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి మారుతినగర్లో గల సమస్యలను తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నవకాంత్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, వసంతరావు, నవీన్ కుమార్ యాదవ్, ట్రెజరర్ సత్యనారాయణ, కుమారస్వామి, వెంకటేష్, గణేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వరకు 4 పోల్స్ వేయించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారి ఆధ్వర్యం అనుకోవచ్చు, పడ్డారు. తర్వాత వచ్చిన అదే పరంపర కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సురేష్ గారు 1 year అయిపోయింది, దిగ్విజయంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంటి నంబర్లు వచ్చాయి, డ్రైనేజ్ పనులు అవుతున్నాయి, రోడ్లు అయిపోయాయి. ప్రతి సమస్య కూడా మనం కమిటీ అక్క జిల్లాలకు, మా అయ్యంకులకు, మా వాళ్ళు కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ వాళ్లకు అందరికీ కూడా, ఆ తర్వాత మా అక్క జిల్లాలకు అందరికీ రాబోయే ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మారుతినగర్ అంటే నాకు చాలా అత్యంత ప్రియమైన కాలనీ బస్సు. ఎందుకంటే 4 సార్లు మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించింది. ఏం చేసినా కూడా ఆ రుణం నేను తీర్చుకోలేదు. అయితే మన సురేష్ గౌడ్ కొద్దిగా తొందరపడి ఈ మీటింగ్ పెట్టించి, నేనన్నా మన దాంట్లో ఒక 2 ఇనాగ్రేషన్లు ఉన్నాయి, ఆ ఇనాగ్రేషన్ల రోజు ఆఫీసర్లు కూడా వస్తారు అని చెప్తే కాదన్నా మా వాళ్ళు అందరూ సండే రోజు అయితే ఫ్రీ ఉంటారు, సండే రోజు పెడతాము. ఇక సండే రోజు పెడతామనంటే ఓకే అని నేను చెప్పిన. నిన్న సాయంత్రం మా సార్ కేటీఆర్ సార్ అందరు ఎమ్మెల్యేలు అక్కడ మూసి దగ్గర ఇల్లు తీసేస్తున్నారు అని అంటే అక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడ పోవాల్సి వచ్చింది. నా కారు కూడా దాంట్లోనే ఇంకా ఇరుకుంది. నేను వేరేది ఒకటి ఫ్రెండ్ కారు అడుక్కొని తీసుకొని ఈయన తొందర పెడతామంటే వచ్చింది. ఇప్పుడు మన దగ్గర నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు ఈ ల్యాండ్ చూపిస్తే ఈ ల్యాండ్ లోపలికి రావడానికే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి వరకు మంచిగా సీసీ రోడ్ వేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయి ఒకసారి మీ మార్కెట్లో రోడ్ శాంక్షన్ అయితే అన్న వాళ్ళ ఇంటి ముందు రోడ్ శాంక్షన్ అయితే మాకు నల్లా పైపులు వేసే వరకు రోడ్ వేయొద్దంటే ఆ నల్లా పైపులు వేయించినాకనే రోడ్ వేయించింది. అయితే ఆ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా నేను అనుకుంటే ఒక 2-3 బస్తీలలో రోడ్లు కావాల్సి ఉంది. ఆ 2-3 బస్తీలలో కూడా ఇప్పుడు ఈ నెలలో రోడ్డు, ఈ డ్రైనేజ్ అవన్నీ నేను చేపిస్తాను. ఈ పోలీస్ సెక్యూరిటీ గురించి అంటే అది చాలా ఈజీ పని. ఆ సెక్యూరిటీ పెంచడం మీకేమి ఇబ్బంది కాకుండా చూస్తాం. మేజర్ సమస్య మన మారుతినగర్లో నేను చాలా రోజుల నుంచి చూసేది నాలా. అయితే మీ దగ్గర నాలా ఇళ్ల మధ్యలోకి వెళ్ళేది పోతుందో దాంతో మీరు అప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించకుండా అటువైపు ఇటువైపు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాక ఆ ఇళ్లలో నుంచి డ్రైనేజ్ పైప్ లైన్ మీరు ఆ స్టామ్ వాటర్ డ్రైన్కు అంటే నాలాలకు ఒకటి పెట్టి ఆ నాలాలో పోయడం వల్ల ఇప్పుడు మనకు ఇండ్లు పెద్దగైపోయినాయి. 3-4 అంతస్తులు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య బాగా పెద్దగైపోయింది. ఎందుకు అనంటే ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి కానీ ఓపెన్ డ్రైనేజ్ మాత్రం ఉండకూడదు. కానీ మారుతినగర్లో మీరు అప్పుడు ఆలోచించలేదు, చిన్న ఇల్లు కట్టుకున్నారు, ఆ డ్రైనేజ్ అందులోకి వెళ్ళదు. ఎండాకాలంలో ఒకవేళ నీళ్లు ప్రవహించకపోతే మీరు ఉండడం చాలా కష్టమవుతుంది. అంత వాసన వస్తుంది, అంత రోగాలు వస్తాయి, బీమాలు. అయితే ఇప్పుడు దానికి ఎన్నోసార్లు మనము ఇంజనీర్లను తీసుకొని వచ్చినాం, చూపించినాం. ఆల్టర్నేటివ్ లేకుండా తయారు చేసినాం.
మీ రోడ్లు చిన్నగా చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నాలాతోటి మీకు ఆల్టర్నేటివ్ లేకుండా చేస్తారు. ఆల్టర్నేటివ్ ఎందుకు లేదు అని మీరు అడగరు. ఎందుకు లేదు అని అంటే ఈ నాలా ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేస్తే ఇప్పుడు రెండు వైపులే డ్రైనేజ్ చేయవలసి వస్తుంది. మీరు అటువైపు ఇల్లుండి ఇటువైపు డ్రైనేజ్ చేస్తే మళ్ళీ నాలాలకు వెళ్ళి రావాలి. పైప్ లైన్ నాలాలకు వెళ్ళి రావాలంటే మళ్ళీ దానికి కుల ఉంటారు. మీరు ఆల్రెడీ మొత్తం దాని లోపల ఉండే నాలా లోపల ఉండే రాళ్ళనన్నింటినీ కూలగొట్టారు. అది ఎప్పుడో ఒక రోజు కూలిపోతుంది. ఏదైనా హెవీ వెహికల్ వచ్చిందంటే కూలిపోతుంది. అయితే ఇటువైపు ఇల్లుండి అటువైపు పోవాలంటే మళ్ళీ నాలాలకు వెళ్ళి పోవాలి. దీని పరిష్కారం ఏంటి? భారతీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కాలేరు వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు బస్తీ వాసులు, కమిటీ సభ్యులు, మరియు కమిటీలో ఉన్న పాత కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఇంత మంచి వేదికను మేమందరం కూడా ఒకటే అనే భావనతోటి ఈరోజు ఈ వేదికను నిర్మాణం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మారుతినగర్ కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామనే ఒక ధీమాతో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక అండగా నిలబడి ప్రతి సమస్యలను పరిష్కరించుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా రాత్రి 24 గంటల్లో 24/7 ఏ రాత్రి కూడా ఫోన్ వచ్చినా కూడా ఆ ఇంటికి పోయి సమస్యలు తెలుసుకొని కాలనీని మంచి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే రూపంలో తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేశాము. దీనికి కమిటీ సభ్యులు అందరూ కూడా జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, అడ్వైజర్స్ కానీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కానీ, లేకపోతే కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, లేకపోతే లీగల్ అడ్వైజర్స్ కానీ అందరూ కూడా తన వంతు పనిచేస్తూ కమిటీలో అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేసి మారుతినగర్ని ఒక మంచి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి సహకరించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈరోజు కాలనీ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు 100 రూపాయల రూపాయన వాళ్ళు కమిటీకి అందజేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. అదే కాకుండా కమిటీ సభ్యులు కూడా ప్రతి 27 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా నెలసరి 300 రూపాయలు 500 రూపాయలు తమ వంతున ఇచ్చుకుంటూ కాలనీ డెవలప్మెంట్ గురించి ఎటువంటి పని అయినా కానీ 1,00,000 రూపాయలు ఖర్చులు వచ్చినా కూడా మేము ఉన్నామని మాకు కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేసి ఏ పని చేసినా కూడా మేము సహకరిస్తామని తెలియజేసి మాకు ఒక బలాన్ని అందజేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విజయం ఏమిటంటే ఈరోజు మహిళా సోదరిమణులు చాలా మంది కూడా వచ్చారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత అంగరంగ వైభవంగా ఇంత చక్కని కార్యక్రమం ఎప్పుడు కూడా మారుతున్నారు కాలేదు. కానీ ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా కమిటీ తరఫున మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన బస్తీ వాసులకు మీ అందరు రుణపడి ఉన్నాము. మీ రుణం మేము తీర్చుకోవాలి. మాజీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా మంచి సహకరించారు, మంచి పని చేసారు. మాకు సహకరించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈరోజు కమిటీ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఏదైతే రానున్న కాలంలో ఎండాకాలం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి కార్యక్రమం చేపట్టాలి. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ఎంతో మంది సేవ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మీడియా ప్రింట్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పనిచేస్తారు కాబట్టి వారు కూడా ఏదైనా సాయం చేయాలని ఆలోచించుకుని ఒక వాటర్ బాటిల్ ఏదైతే కూలింగ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయో 100 బాటిల్ తెచ్చి ఈరోజు కమిటీ ద్వారా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకు అందజేయడం కూడా జరిగింది. అంతేకాదు కమిటీ వాసులకు మరియు బస్తీ వాసులకు వచ్చిన అతిథులకు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో విధంగా ఈరోజు రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ ఏదైనా ఉండని ప్రతి ఒక్క పని కూడా చాలా చక్కగా పనిచేసి ఎటువంటి సమస్య ఇలా మా దోమల బెడత చాలా ఉంది కాబట్టి ఏదైనా ఫగింగ్ ఏర్పాట్లు కానీ, లేకపోతే చెత్త తీయడం కార్యక్రమం కానీ ఏదైనా కానీ ప్రతి విషయంలో కమిటీ ముందుండి సాగించి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు కమిటీకి. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి మళ్ళా ఇంత మంచి వైభవాన్ని తీసుకొచ్చి ఇంత మంచి వాతావరణాన్ని తయారు చేసినందుకు మళ్ళొకసారి అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఏంటిదంటే ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే మేము ఎక్కడైతే కూర్చున్నామో అది గవర్నమెంట్ ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటయ్య గారిని మేము అడగడం జరిగింది. మాకు 300 ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో మాకు ఒక కమిటీ లేదు, కూర్చొనికి ఒక ప్లేస్ లేదు అంటే ఆయన ఈరోజు మా ముందట వచ్చేసి మాకు ఒక మంచి హామీ ఇచ్చారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను, అందరి సమక్షంలో చెప్పారు 70 నుంచి 80 లక్షల రూపాయలు మొదటి పునాదికి నేను వేస్తాను, నేను ఉన్నాను, మీ కమిటీలు కట్టిస్తాను చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా మా ప్రెసిడెంట్ గారు సురేష్ గౌడ్ గారు మరియు మిగతా సభ్యులందరూ కలిసి ఆధ్వర్యంలో మా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలానే మిగతా వాళ్ళందరినీ కూడా మేము సత్కరించడం జరిగింది. మాజీ సభ్యులను కూడా సత్కరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.